నమస్కారం. ఇదిరా మ్యాటర్కి స్వాగతం. రెడ్ బుక్ ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారం రావడంతో ఈ రెడ్ బుక్ అనేది హాట్ టాపిక్గా మారింది. అంటే నారా లోకేష్ చెప్పేవాడు అంతకుముందు ఆయన పాదయాత్రలో కాడి నుంచి అంతా కూడా ఎవరెవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా అంటే ఏకపక్షంగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ప్రతిపక్షం మీద దొంగ కేసులు పెడుతూ ప్రతిపక్షాన్ని వేధిస్తున్నారో ఈ అధికారులు కాడి నుంచి అందరూ వాళ్ళపైన వాళ్ళ పేర్లన్నీ నేను రెడ్ బుక్లో నోట్ చేసి పెడుతున్నాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అని అంతకుముందు ఆయన చెప్పేవాడు పాదయాత్రలంతా. దాని మీద వైసీపీ వాళ్ళు చాలా కేసులు కూడా పెట్టారు. అంటే ఆయన ఏదో రెడ్ బుక్ అంటే రెడీ చేస్తున్నాడు, ఆయన పైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలన్నట్టు వైసీపీ వాళ్ళు కూడా అప్పట్లో కేసులు పెట్టున్నారు. ఇప్పుడు టీడీపీ ఈ రేంజు మెజార్టీతోటి అంటే 164 స్థానాలు గెలిచి అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆ రెడ్ బుక్ అనేది మళ్ళీ టాపిక్ అయింది. అంటే వాళ్ళ ఫస్ట్ ప్రాధాన్యం ఏమై ఉంటుంది ఇప్పుడు అంటే లోకేష్ ఏం చేయబోతాడు అంటే ఎటు కీలకమైన పదవి తీసుకుంటాడు లోకేష్ డెఫినెట్గా. అది ఏ శాఖ తీసుకుంటాడు అనేది ఇప్పటికి తెలియకపోయినా కీలకమైన పదవే తీసుకుంటాడు, ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రాధాన్యాంశం ఏది ఫస్ట్ అంటే రెడ్ బుక్ను అమలు చేయడమా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అంటే పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం పనిచేయడమా, ఏదై ఉండొచ్చు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. ఇప్పుడు ఆ రెడ్ బుక్ అమలు చేస్తే పరిస్థితి ఏంటి, ఏపీలో ఉన్న అధికారుల పరిస్థితి ఏంటి అంటే ఇప్పటిదాకా ఏకపక్షంగా పనిచేసిన అధికారులు చాలామంది ఉన్నారు. అంటే చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో మరీ ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో అతిగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు కొందరు. అంటే ఏపీ సిఐడి కానీ ఏపీ సిఐడి చీఫ్ కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది కొంచెం అతి చేసిన వాళ్ళు. అంటే పక్క రాష్ట్రాలకు పోయి ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాళ్ళే రాజకీయ నాయకుల్లాగా ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకొని చంద్రబాబు మీద విమర్శలు చేయడం రాజకీయ నాయకుల్లాగా ఒక అధికారులు ప్రభుత్వ అధికారులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా కూడా కింది స్థాయిలో ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి వాళ్ళని వేధించి అంటే వైసీపీ వాళ్ళు ఏమైనా దాడులు చేసినా బాధితులపైనే కేసులు పెట్టే అధికారులు. ఇంకా ఇలాంటి పై స్థాయి అంటే సిఎస్ దాకా ఉన్నారు. సిఎస్ జవహర్ రెడ్డి ఆయన వ్యవహారాలు కూడా ఈ మధ్య వెలుగులోకి వస్తున్నాయి చాలా వరకు. అంటే ఆయన ప్రత్యక్షంగా ఈ భూముల కుంభకోణంలో ఆయన పేరు వినిపించడం, ఆరోపణలు రావడం, ఆయన పైన తీవ్రమైన ఆరోపణలు రావడం, 100 ఎకరాల భూముల కుంభకోణంలో ఆయన అల్లుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళపైన అందరిపైన అవినీతి ఆరోపణలు రావడం. అంటే ఒక సిఎస్ స్థాయిలో ఉన్న వాళ్ళపైన ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా బహుశా. గతంలో ఇప్పుడు వినలా చూడాల అంటే ఆ స్థాయి వ్యక్తి పైన ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం. అంటే ప్రభుత్వంలోని పెద్దలకి అన్ని విధాలుగా సహకరించాలన్న ఆరోపణలు, వాళ్ళ సహకారం తీసుకొని ఈయన కూడా బాగా వెనకేసుకున్నాడన్న ఆరోపణలు ఇవన్నీ బాగా తీవ్ర స్థాయిలోనే వచ్చాయి. కాబట్టి వాటిపైన అలాంటి వ్యక్తులపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతారు, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటారు, లేకపోతే ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా కక్ష సాధింపులకు ఏమైనా దిగుతారా అంటే రాజకీయ కక్ష సాధింపులు, అది చూడాల్సింది. అంటే లోకేష్ ఏమో గెలిచిన వెంటనే ఆయన చెప్పాడు, ఆయన మాట్లాడుతూ మేము ఇలాంటివన్నీ వైసీపీ వాళ్ళు చేసినట్టుగా మేము కక్ష సాధింపులు వాటి జోలికి వెళ్ళము, కక్ష సాధింపులు జోలికే వెళ్ళము, అసలు వాటిని పట్టించుకోము. మా దృష్టి అంతా ఇచ్చిన హామీలు నెరవేర్చడం, రాష్ట్రానికి గాడిలో పెట్టడం, ఆర్థిక రంగాన్ని అంటే ఇప్పటికే సర్వనాశనం అయిపోయిన రాష్ట్ర ఆర్థికాన్ని పరిపుష్టం చేయడం, ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగ కల్పన చేయడం, పరిశ్రమలు తీసుకురావడం, అంటే ఇలాంటి వాటిపైన రాష్ట్ర అభివృద్ధిపైన మేము దృష్టి పెడతాము. అంటే విభజన హామీల అమలు కాడి నుంచి అన్నిటిపైన కూడా వాటిపైన మేము దృష్టి పెడతాం, కానీ వాళ్ళ కక్ష సాధింపులకు దిగము అని ఆయన చెప్తున్నాడు. చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడో కొంచెం అనుమానాలు. అంటే ఈసారి తెలుగుదేశం కార్యకర్తలు ఊరుకుంటారా అని. అంటే ఈ 5 ఏళ్ల పాటు విపరీతంగా ఇబ్బందులు పడిందంతా కూడా దిగువ స్థాయి కార్యకర్తలు, ఆ తర్వాత నాయకులు, ఆ తర్వాత అధినేత చివరిలో ఈ ముందు 4 ఏళ్ల పాటు విపరీతంగా కష్టపడింది, వేధింపులకు గురైందంతా కూడా తెలుగుదేశం క్యాడరు నాయకులు వీళ్ళంతా వేధింపులకు గురైంది. వాళ్ళ నుంచి వాళ్ళు ఊరుకుంటారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళ నుంచి డిమాండ్లు రావచ్చు బాగా ఇట్లా అనేది. మరి వైసీపీ నాయకులు కూడా దీనికి భయపడట్టే ఉన్నారు. అంటే కొందరు నాయకులు అయితే అంటే వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళు అంటే ఇంకొందరు నాయకులు ఇప్పటికే ఇల్లు ఖాళీ చేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారన్న సమాచారం కూడా అంటే వార్తలు చూస్తున్నాం. ఓడిపోయిన వెంటనే అంటే ఓటమి కూడా కన్ఫామ్ కాకముందే వల్లభనేని వంశీ అయితే కుటుంబ సభ్యులతో పాటుగా తట్టాబొట్ట చదువుకుని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాడు అనేసి వార్తలు వచ్చాయి. అంటే ఈ విధంగా చాలామంది నాయకులు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొందరు నాయకులు కూడా అలా వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉండొచ్చు. కానీ ఏది ఎలా ఉన్నా
ఇప్పుడు రెడ్ బుక్ అనేది పక్కన పెట్టేసిన అంటే ఇప్పుడు అంటే వైసీపీ చేసిన తప్పుల్ని అంటే గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల్ని కొనసాగించకుండా తెలుగుదేశం అంటే మళ్ళీ వీళ్ళు కూడా అదే పని చేస్తూ వస్తుంటే వచ్చే 5 ఏళ్ళకి మళ్ళీ పరిస్థితులు తారుమారు అవుతాయి. జనాలకంతా తెలుసు కదా, మళ్ళీ తారుమారు అవుతాయి. కాబట్టి ఆ తప్పులు కొనసాగించకుండా రెడ్ బుక్ అనే మాట పక్కన పెట్టి తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం అయితే కరెక్ట్. ఖచ్చితంగా చేయాలి. అది వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. తప్పు చేసిన వాడు మళ్ళీ ఇంకోసారి ఆ పని చేయడానికి భయపడే పరిస్థితి ఉండాలి. తప్పు చేసిన వాడిని శిక్షించేదానికైతే చర్యలు తీసుకోవాలి. కానీ రాజకీయ సాధింపులు వేధింపులు జోలికి పోకపోతే మాత్రం మంచిది, అన్ని విధాలుగా మంచిది. రాష్ట్రానికి మంచిది, పార్టీకి మంచిది, ప్రభుత్వానికి మంచిది. కాబట్టి ఆ రెడ్ బుక్ అనే వాటిని పక్కన పెట్టడమే బెటర్ అని అంటే నారా లోకేష్ చెప్పినట్టుగా అవన్నీ పక్కన పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే ఏదో ఆవేదనలో ఆవేశంలో అలా చెప్పుండొచ్చేమో, కానీ ఇప్పుడైతే అవైతే పక్కన పెడతామన్నట్టుగానే చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. మరి చూడాలి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు చూస్తాము. ఇది మ్యాటర్.